నేను అమెరికాలో ఇల్లు కొన్నప్పుడు లాయర్ ఆఫీస్ లో కూర్చుని సంతకాలు పెట్టాను. సరిగ్గా 15 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయింది. $2000 టైటిల్ ఇన్సూరెన్స్ కట్టాను. అంతే. ఇక్కడలాగా సింహాసనం మీద కూర్చునే తహసీల్దార్ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన దుస్థితి లేదు. లంచాల కోసం రెవెన్యూ అధికారులు పెట్టే కిరికిరీలు లేవు. అయితే అమెరికాలో కూడా 200 ఏళ్ల క్రితం మనలాగే భూమి రికార్డులు గందరగోళంగా ఉండేవి. ప్రతి ఊరి కోర్ట్ హౌస్ లో ఒక భారీ చిత్రగుప్తుడి చిట్టా లాంటి పుస్తకం ఉండేది. ఎవరైనా ఆస్తి కొనుక్కుంటే ఆ పత్రాలు తీసుకుని వెళ్తే ప్రభుత్వ క్లర్క్ వివరాలను ఆ భారీ పుస్తకంలో ఎక్కించేవాడు. ఆస్తి తగాదా వస్తే పాత పుస్తకాలు తొవ్వి చరిత్ర బయటకు తీయాలంటే తల ప్రాణం తోకకొచ్చేది. కేవలం ఈ పుస్తకాలు తిరిగేసి ఆ ఆస్తి చరిత్ర బయటకు లాగడానికి టైటిల్ సెర్చర్ అనే వ్యక్తికి ఫీజు ఇచ్చి నియమించుకునేవాళ్ళు అమెరికన్లు. 1868లో మార్క్ వాట్సన్ అనే వ్యక్తి ఫిలడెల్ఫియాలో ఆస్తి కొంటూ చార్ల్స్ మ్యూర్హెడ్ అనే వ్యక్తిని టైటిల్ సర్చర్ గా నియమించుకున్నాడు. చార్ల్స్ రికార్డులన్నీ వెతికి ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు, కొనుక్కోండి అని భరోసా ఇచ్చాడు. మార్క్ ఆస్తి కొనుక్కున్న కొద్ది రోజులకే ఆ ఆస్తిని ఇంకెవరో కుదవ పెట్టినట్లు తెలిసింది. అప్పు తీర్చకపోయేసరికి బ్యాంకులు ఆస్తిని వేలం వేశాయి. మార్క్ టైటిల్ సర్చర్ చార్ల్స్ ని కోర్టుకు లాగాడు. వాదనలు విన్న కోర్టు చార్ల్స్ తనకు చేతనైనంతలో టైటిల్ సరిగ్గా ఉందా లేదా అని వెతికాడు. కానీ సమస్యలు రావని గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పిచ్చింది. ఆ కోర్టు తీర్పు చూసి జాషువా మారిస్ అనే వ్యక్తికి బిజినెస్ ఐడియా వచ్చింది. ద రియల్ ఎస్టేట్ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఫిలడెల్ఫియా అనే కంపెనీ స్థాపించాడు. ఈ కంపెనీ టైటిల్ వెతకడమే కాకుండా గ్యారంటీ కూడా ఇస్తుంది. అంటే మీరు 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారనుకుందాం. ఈ కంపెనీ దగ్గర టైటిల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ కంపెనీ రికార్డులు మొత్తం వెతికి అంతా బాగుంటే సర్టిఫికెట్ ఇస్తుంది. కొన్న తర్వాత మీరు కొన్న ఇల్లు మూడో వ్యక్తి తనదని కేసు వేశాడు అనుకోండి. ఆ కేసు కోర్టు ఖర్చులు ఈ కంపెనీ భరిస్తుంది. మీరు ఓడిపోతే ఇంటి ధర 50 లక్షలు మీకు చెల్లిస్తుంది. ఈ రోజు అమెరికాలో ఎన్ని టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో గెస్ చేయగలరా? 17,000. ప్రభుత్వం దగ్గర కన్నా టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఆస్తి పత్రాలు పక్కాగా ఉంటాయి. ఈ రోజు అమెరికాలో ఆస్తి వివాదాలు దాదాపు శూన్యం. ఒక్క అమెరికానే కాదు, న్యూజిలాండ్, జార్జియా, ఖటార్ వంటి దేశాలు, అత్యంత వెనుకబడ్డ ఆఫ్రికా దేశం రువాండా కూడా చక్కటి ఆస్తి రికార్డు వ్యవస్థలు నిర్మించాయి. మనం కూడా అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ డిపార్ట్మెంట్ రద్దు చేసి అమెరికా తరహా ప్రత్యామ్నాయం తేవాలి. ఈ విఆర్ఓ, సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ల అమానుష వేధింపుల వ్యవస్థను సమూలంగా రద్దు చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా మనుషుల జోక్యం మితంగా ఉండే టెక్నాలజీ ఆధారిత వ్యవస్థను తెచ్చుకోవాలి. ఇది సాధ్యం కావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి.